హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు జోలా చిప్స్ ఈ లాస్ట్ చిప్ ఛాలెంజ్ చేయబోతున్నాం. మాకు చాలా ఎక్సైటెడ్ గా ఉంది. సో అందువల్ల చిన్ను యాక్చువల్లీ స్పాన్సర్ చేశారు మా వీడియో కోసం. ఇది వచ్చేసి పాల్కోవా చేసిండేది చక్కెర ఇంట్లో బూస్ట్ నేను తెచ్చింది. ఓకే పోలో టాబ్లెట్స్ పెద్దవి తీయగుండేకి తెచ్చుకున్నాం. ఈ చిప్స్ లో ఇది గిఫ్ట్ చిప్స్ అంటే అన్ని కారం చిప్స్. ఓకే, ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. అది కాదు, ఇంకా స్టార్ట్ చేద్దామా? మొదలెడదామా? ఇక మొదలెడు. గుడ్డు కారం ఈ స్మెల్ నీకు నాకు ఇంకా ఉంది బ్రో. ఎక్కువ తినలే బ్రో. ఎవరా నువ్వు? బ్రో తెచ్చినాడు తినుకోకుండా ఎలా బ్రో? ఓకే, డన్. దగ్గర బ్రో నాకు బ్రో క్లీన్ పెట్టుకుంటున్నా. ఏడిది పెద్ద పీసు ఏడిది సగం పీసు అన్నీ పోయినాయి. ఓకే, ఇప్పుడు ఛాలెంజ్ ఇది మొత్తం క్లీనింగ్ నమలాలి. నమిలేసి వెయిట్ అనమాట. ఎంతసేపు కాదు, 5 minutes. ఓకే, టార్గెట్ 5 minutes యాక్చువల్లీ. 5 minutes దాకా అసలు దీన్ని ముట్టకూడదు. ఎవరు ముడితే వాళ్ళు లూజర్స్ కాదు, ఓటమిని అంగీకరించడం అన్నమాట. 10 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. స్టాప్ వచ్చాడు అంటే అది కారం యాక్చువల్లీ ఇప్పుడే తెలుస్తుంది. నమ్మలాలి బాగా. ఏదో తేడాగా ఉందేంటి? రకరకాలుగా ఉంది మాస్టర్. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకుక్క ఏమైనా కలిసిందా? చాలా కారం ఉండాలి. మండుతున్నట్టుంది. నోట్లో నీళ్ళు. పాడుపడుతుంది. పాడే కోయిలా అందే మండుతున్నట్టుందే. ఏమంత కర్మ, ఎవడు చేయమని సరదా జస్ట్ ఫర్ ఫన్. ప్రతి ఛాలెంజ్ మనం యాక్సెప్ట్ చేయడమే అదొక థ్రిల్. లైఫ్ లో రిస్క్ లేకపోతే అందుకే డైలాగులు కొట్టినవురా స్వామి. చూడండి గైస్, ఆల్రెడీ అవుతుంది. అంత కారణం ఉంటాయి అయ్యా. అన్నకి ఉండేది
మా అన్నకి బూస్ట్ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాడు. ఎవరు తింటారు అనేసి కొంచెం పాల్గొంది తినండి అత్త. పాల్గో మేడ్ బై అన్ని నీకు నచ్చుతుంది అనుకొని భావిస్తూ బాగుంది, సూపర్ గా చాలా బాగుంది కదా, కరెక్ట్గా వాసిపోతుంది కదా. చూడండి గైస్, 2.5 minute అయింది. మా అన్న చూపుతున్నాడు, మూలకాలు లోడింగ్ అంటున్నాడు. ఎందుకంటేనా అత్తగారు గంటలో నీళ్ళు వచ్చేటట్టుంది బండి గారికి. ఆల్రెడీ ఈ కళ్ళు చాలా రెడ్డిగా అయిపోయినట్టు. ఛాలెంజ్ ఎంతసేపు ఉండగలుగుతురా అని. ఎందుకంటేనా కానీ నాకు భావిస్తున్నాను, నాకు కారంగానే ఉండాలి. మండుతున్నట్టుంది అందరికి. చాలా మండుతున్నట్టుంది. ఆ నాలుగు పెడితేనే నాలుగు తెచ్చిపోయినట్టే ఎన్ని ఉండాలి. సెకండ్లు ఉండాలా? 5 minutes మినిమమ్, మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. నాకైతే ఎక్కువ పోతుండే, దగ్గు వస్తుంది. రేపు ఇంట్లో వాళ్ళు పెంచుతాను చేస్తాను. మామూలుగా యాక్చువల్లీ రేపు ఇంట్లో వాళ్ళ పైన ప్రాంక్ చేయాలంటే పెద్ద ప్లానింగ్ జేజ్ ఉంటుంది, జేజ్కి ఇద్దరు చెప్పి చిన్న అది చాలా కష్టంగా ఉంది ఒక్కొక్కరికి. అర్థం ఏంటనే ఉందా? అర్థం కాదు. యాక్చువల్లీ అందరూ 33.3% తిన్నట్టుంటారు అందరూ ముగ్గురు. ఎవరో 33.4% తిన్నట్టుంటారు. వాళ్ళకి మండుతున్నట్టు. పొడి ఎక్కువ తిన్నట్టుండవు చిన్నగాడు. చూడండి గైస్, ఆల్మోస్ట్ మనం 4 minutes వచ్చేసినాము. ఆ మనిషి అయితే చచ్చిపోయేటట్టు. ఈ మనిషికి అంత రెడ్గా అయిపోయింది. అన్నం మాత్రం బేసన్గా వచ్చింది. వాళ్ళకు అయితే చాలా బాగా చేశాను అనుకుంటున్నాను. మసాలా తీసుకుంటున్నాను కదా. అది 5 minutes అయితే వచ్చే ఉండదు కాదు. అవెంజర్స్ అసెంబ్లీ అదే చెప్పిన. సరే ఇంకో చూసుకుంటుంది అది నాకు. ఫ్రాంక్గా చెప్పాలంటే గైస్, నాకు ఎక్కువ కారం అనిపించడం లేదు. ఫస్ట్ ఒక 1 minute చాలా కారం అనిపించింది. ఇప్పుడు నాదికి మంట పడుతుంది కానీ నాకేమంత కారం పడుతుంది లేదు. చూడండి గైస్, ఆల్మోస్ట్ మనము 5 minutes దాకా వచ్చేసినాము. యాక్చువల్లీ ఇప్పుడు ఛాలెంజ్ సక్సెస్ఫుల్ అని చెప్పాలని తెలియటం లేదు. 50% కెమెరామ్యాన్ కూడా కొంచెం రా రే మచ్చా బూస్ట్ నాకు సౌండ్ ఇస్తే బాగుంటుంది. పడుతుంది. Okay guys, thank you. Like, share and subscribe.